నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో కాలేజీని మూయించడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నిరసిస్తూ నిన్న ఏబీవీపీ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో విద్యా సంస్థలను మూయించడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలతో ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి గొడవ పడ్డారు. స్టూడెంట్ యూనియన్ లీడర్లను తరిమి కొట్టారు ఆయన. విద్యార్థి సంఘ నేతలపై ప్రిన్సిపల్ దాడి చేయడంపై ఇటు ఏబీవీపీ అటు బీజేపీ భగ్గుమన్నాయి. ఇవాళ కాలేజ్ ముందు ఆందోళనకు దిగారు నేతలు. కాలేజీలోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి విద్యార్థి సంఘం నేతలపై లాఠీచార్జ్ చేశారు. సిస్టమ్స్